ఫ్రెండ్స్ టెక్నో 1675 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 18, 2023 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 12 సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వన్ ప్లస్ 12 సిరీస్ లాంచ్ డేట్ ఇండియాలో అనౌన్స్ చేసింది. జనవరి 23వ తారీఖు ఇండియాలో అఫీషియల్ గా వన్ ప్లస్ 12 సిరీస్ అయితే రాబోతుంది. వీటిలో 12 ప్రో అయితే ఇండియాకి రాకపోవచ్చు. వన్ ప్లస్ 12 తీసుకొస్తారు. వన్ ప్లస్ 12R కూడా తీసుకొని వస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ రెండు ఫోన్స్ తెలిసిందే కదా, లాస్ట్ టైం మనకి ఏదైతే వన్ ప్లస్ 11R ఉన్నాయో వన్ ప్లస్ 11 వచ్చేసరికి 55,000, వన్ ప్లస్ 11R 40,000. ఇదే ప్రైస్ రేంజ్లో మనం వన్ ప్లస్ 12R ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం. ఈసారి మాత్రం చేంజెస్ విషయానికి వస్తే వన్ ప్లస్ 12Rలో ఈసారి 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ వన్ ప్లస్ 12లో వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలాసార్లు చెప్పాను మీకు. ఒకవేళ చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. వివో కూడా టీచ్ చేస్తుంది వివో X100 సిరీస్. వివో X100 సిరీస్ కూడా వీళ్ళు జనవరి ఫస్ట్ వీక్ అట్లా లాంచ్ చేయొచ్చు ఇండియాలో. ఈ వీళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ ఉంటాయి కదా, లాస్ట్ టైం X90 Pro చూసారు కదా, వాటి సక్సెసర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు వచ్చేసరికి డైమెన్సిటీ ప్రాసెసర్ యూస్ చేస్తారు. డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ యూస్ చేస్తారు. మోస్ట్లీ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆ కెమెరా కోసమే ఈ ప్రాసెసర్ యూస్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉంటారు. దీని గురించి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ కమింగ్ 1 వీక్లో తెలిసిపోతుంది. ఇది మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నా వివో X100 సిరీస్ ఇండియాకి. అండ్ ఇంకొకటి గ్లోబల్గా అయితే మాత్రం ఐక్యూ నియో 9 Pro కూడా టీచ్ చేస్తున్నారు. వీటి ప్రాసెసర్స్ టీచ్ చేశారు. ముఖ్యంగా ఐక్యూలో 2 మోడల్స్ ఉన్నాయి, నియో 9 Pro. ఇండియాకి నాకు తెలిసి నియో 9 రావచ్చు. ఇది మనకి 8 Gen 2 ప్రాసెసర్తో కనిపిస్తుంది నియో 9. అండ్ నియో 9 Pro వచ్చేసరికి డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో రాబోతున్నట్లు టీచ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇండియాకి అయితే మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే 35,000 ఆ రేంజ్ బడ్జెట్లో ఐక్యూ నియో 7 Pro సక్సెసర్గా దీన్ని తీసుకొని వస్తారేమో చూడాలి. మరి ఏ ప్రాసెసర్తో వస్తుంది ఇవన్నీ మరి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే గ్లోబల్గా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇవి ఇండియా పరంగా అయితే కాదు. నెక్స్ట్ మనకి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ వర్క్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ చూడాలంటే మనం ఒక 2 సంవత్సరాలు అయితే ఈజీగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2025లో యాపిల్ నుంచి మనం ఫోల్డబుల్ ఫోన్స్ చూడొచ్చు. అది కూడా నమ్మకం లేదు, చూడొచ్చు. 2025లోనే వీళ్ళు అన్ని తీసుకొస్తారంట. ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్ అండ్ దాంతోపాటు ఫోల్డబుల్ ఐప్యాడ్స్ కూడా తీసుకొని వస్తారంట OLED స్క్రీన్ తోటి. సో ఇవి కొన్ని లీక్స్ వస్తున్నాయి యాపిల్ కాబట్టి మనం వీటిని నమ్మడానికి అయితే లేదు. యాపిల్ కొద్దిగా టైమే తీసుకుంటుంది ఫోల్డబుల్ ఫోన్స్లోకి ఎంటర్ అవ్వడానికి. 2025 మోస్ట్లీ 2025లో తీసుకొని రావచ్చు, లేకపోతే 2026 కూడా అవ్వచ్చు. నెక్స్ట్ మన ప్రధానమంత్రి మోడీ గారు నిన్న వారణాసిలో ఒక కార్యక్రమం జరిగిందనమాట. దీని పేరు వచ్చేసరికి తమిళ్ సంగమం 2.0. దీనిలో ఏఐని అయితే యూజ్ చేశారు. మన మోడీ గారిని ఇన్స్టాగ్రామ్లో ఏఐ యూజ్ చేసి చాలామంది వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కానీ ఏదైనా సాంగ్కి కానీ డైలాగులకు కానీ మోడీ గారిని పెట్టేస్తూ ఉన్నారు ఏ వాయిస్ యూజ్ చేసి. కాకపోతే మోడీ గారు యూజ్ చేసిన వచ్చేసరికి తన స్పీచ్ని వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి వినిపించడానికి యూజ్ చేశారు. నార్మల్గా తను హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కదా, సో అది అక్కడికి వచ్చిన వాళ్ళు తమిళ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి తను మాట్లాడేది అర్థం కావడానికి ఎవరికైతే హిందీ ఇంగ్లీష్ రాదో వాళ్ళకి హెడ్సెట్లు పెట్టారు. అండ్ మిగతా వాళ్ళందరికీ వచ్చేసరికి స్పీకర్స్ త్రూ హిందీ ఇంగ్లీష్లో నార్మల్గా ఆయన మాట్లాడేది హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఎవరైతే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం ఏఐ ద్వారా అది కన్వర్ట్ అయ్యి తమిళ లాంగ్వేజ్లో అది వినిపిస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇట్లా దీన్ని అయితే నిన్న యూజ్ చేశారు. ఇది సక్సెస్ అయింది. ఫ్యూచర్లో ఇట్లా పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎవరైనా వేరే లాంగ్వేజ్లో మాట్లాడిన వాళ్ళు మనకి ఒక లాంగ్వేజ్లో మాట్లాడితే ఇంకో లాంగ్వేజ్లోకి మనకి ట్రాన్స్లేటర్ అవసరం లేదు, పక్కన నించొని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. ఈనాడు మేము ప్రజల గుండెల్లో ఉన్నాము అంటుంటారు కదా. సో ఇట్లాంటి వాళ్ళు పక్కన ఉండకూడదు. డైరెక్ట్ వాళ్ళు మాట్లాడేది మీకు ఏఐ ద్వారా మీకు డైరెక్ట్ వినిపించేది స్పీకర్లో నుంచి. సో ఇట్లా ఏఐని అయితే రకరకాలుగా యూజ్ చేయొచ్చు. పాజిటివ్గా యూజ్ చేయొచ్చు, నెగిటివ్గా యూజ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే పాజిటివ్గా యూజ్ చేసే వాళ్ళు కానీ నెగిటివ్గా యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దీని మీద గవర్నమెంట్స్ అయితే ఒక చట్టం అయితే తీసుకురావచ్చు. ఏఐని నెగిటివ్గా యూజ్ చేస్తే ఫ్యూచర్లో శిక్షలు తప్పకుండా పడతాయి. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి ఏఐ తోటి. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా స్ట్రాంగ్ 5G అని చెప్పేసి ఒక ఫోన్ని తీసుకొని రాబోతుంది 21వ తారీఖు. ఈ నెల డిసెంబర్ 21వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నట్లయితే వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో రాబోతుంది. ఇదే ప్రాసెసర్తో రీసెంట్గా రెడ్మీ 13C వచ్చింది. సో ఇవన్నీ మీకు ఇదే ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. ఇది బడ్జెట్లో ఇప్పుడు 5G ప్రాసెసర్ అనమాట. 10,000 రూపాయల లోపీ ఫోన్స్ అన్ని మీరు చూస్తారు. చూడాలి లావా ఏ స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఇవన్నీ మనకి కమింగ్ డేస్లో తెలుస్తాయి. కమింగ్ డేస్ అంటే మనకి 2-3 రోజుల టైం ఉంది. 21వ తారీఖు అంటే దీని గురించి పూర్తిగా మీకు 21వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి చైనా ఐఫోన్స్ అయితే బ్యాన్ చేసేసింది. అంటే అందరికీ కాదు, ప్రజలైతే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఐఫోన్ యూజ్ చేయడానికి అయితే లేదు. సో ఒకవేళ మీరు ఐఫోన్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో యూజ్ చేసుకొని కానీ ఆఫీస్కి తీసుకురాకూడదు. ఆఫీస్లో మాత్రం మీరు ఐఫోన్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీ పరంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు చైనా ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాపిల్ మీద కూడా కొద్దిగా చైనా గరంగా ఉంది. ఎందుకంటే యాపిల్ ప్రొడక్షన్ని మ్యాక్సిమం ఇండియాకి అయితే షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇది కూడా ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు.
చూడాలి ఏమవుతుందో. యాపిల్కి చైనాకి మధ్య బ్యాటిల్, ఇండియాకి మాత్రం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోవిడ్-19 సంబంధించి కోవిడ్-19 ఇంకొక వేరియంట్ రీసెంట్గా వార్తల్లోకి అయితే వచ్చింది. అండ్ దీని మీద కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. కేరళలో ముఖ్యంగా కేరళ, యూపీలో కేసులు నమోదైనాయి. కేరళలో 4 చనిపోయారు కూడా, యూపీలో 1 చనిపోయారు. మొత్తం ఈ వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసరికి దగ్గర 335 మంది దాకా అయితే ఫ్రెష్ కేసెస్ నమోదైనాయి. అండ్ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కోవిడ్-19 ఇంకా మనల్ని వదలట్లేదు, రకరకాల రూపాలు మార్చుకొని ఇంకా హింసిస్తూనే ఉంది. దీని ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో, దీని సిమ్టమ్స్ లైక్ ఒమిక్రాన్ వచ్చింది కదా, థర్డ్ వేవ్లో మనకి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే సిమ్టమ్స్ అయితే మీకు ఈ వేరియంట్లో కూడా మీరు చూడొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా జలుబులు, దగ్గులు, తుమ్ములు, ముఖ్యంగా డ్రై లైక్ పొడి దగ్గులు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫీవర్ వచ్చినా, పొడి దగ్గులు వచ్చినా ఇట్లాంటివి కొద్దిగా సీరియస్గా తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ హైపర్ ఓఎస్, ఇది రీసెంట్ కొత్త ఓఎస్ అనమాట షామీది. సో వీళ్ళు ఇప్పుడు ఈ హైపర్ ఓఎస్ టీచ్ చేస్తున్నారు. పోకో F5 అయితే గ్లోబల్ వేరియంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ హైపర్ ఓఎస్ వస్తుందని చెప్పేసి అప్డేట్ చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఫస్ట్ క్వార్టర్ 2024లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఫోన్స్ అన్నిటికీ వీళ్ళు ఈ అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అంటే షామీ 12 సిరీస్, 13 సిరీస్, రెడ్మీ నోట్ 12 సిరీస్ వీటన్నిటికీ Q1 2024లో అప్డేట్ వస్తుందని చెప్పేసి షామీ చెప్తూ ఉంది. అండ్ ఇండియాలో అయితే రెడ్మీ నోట్ 13 సిరీస్ జనవరి 4వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. మరి వీటిలో డైరెక్ట్ హైపర్ ఓఎస్తో వస్తుందా లేకపోతే అది కూడా ఫ్యూచర్ అప్డేట్లు ఇస్తారో మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రీట్ ఎగ్జామినేషన్, ఇది రాజస్థాన్లో జరుగుతుంది. టీచర్ ఎగ్జామినేషన్ అనమాట ఇది, రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్. సో ఈ రీట్ ఎగ్జామ్లో ఒక అతను హైటెక్ కాపీ అయితే కొట్టాడు. ఇతను చెప్పులో బ్లూటూత్ డివైస్ అయితే హైడ్ చేసుకున్నాడు. అండ్ చిన్నగా మీకు ఒక డివైస్ కనిపిస్తుంది, అది చెవులో పెట్టుకుంటారు అనమాట. సో అవతల వాళ్ళు అక్కడి నుంచి ఇతనికి ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. మనం లైక్ ఫోన్లో మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఇంకా వాళ్ళు మీకు ఆన్సర్స్ అయితే చెప్తూ ఉంటారు, మీరు రాసేయచ్చు. సో ఇట్లా ఒక డివైస్ అయితే ప్లాన్ చేస్తారు. దీని కాస్ట్ తెలిస్తే మీకు మైండ్ పోతుంది. ఈ చెప్పులు ఇతను కొనింది వచ్చేసరికి 6 లక్షల రూపాయలు పెట్టుకున్నాడు. 6 లక్షల రూపాయలు పెట్టుకొని దొరికిపోయాడు పాపం. దొరికిపోయాడు, డబ్బులు పోయినాయి. అండ్ దాంతోపాటు ఇతను మోస్ట్లీ బ్యాన్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇదో ఫ్యాషన్ అయిపోయింది అనమాట. పబ్లిక్ ఎగ్జామ్స్ ఎంతోమంది చదువుతూ ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొద్దిగా జెన్యూన్గా రాయండి. సో అందరికీ సమానంగా ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి కాపీలు కొట్టారనుకోండి మొత్తం వ్యవస్థ నాశనం అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక కామెంట్ తీసుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు పేరు వచ్చేసరికి హస్కా వర్సన్ అని ఉంది, మరి ఏం పేరో తెలియదు కానీ ఒక రిక్వెస్ట్ చేశాడు. ఈ రిక్వెస్ట్ వచ్చేసరికి మంచిదే అనమాట. జనవరి 1 రాబోతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అంటే లాస్ట్ ఇయర్ జనవరి 1 2023కి సెలబ్రేషన్లో భాగంగా ఖచ్చితంగా అందరు సెలబ్రేట్ చేసుకుంటుంటారు. కొంతమంది సెలబ్రేషన్స్ ఉంటాయి, కొంతమంది బీచ్కి వెళ్తుంటారు, కొంతమంది పబ్బులకి వెళ్తుంటారు, రకరకాల సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బీచ్కి వెళ్ళారు పాపం. బీచ్కి వెళ్ళి అక్కడ 3 వీళ్ళ ఫ్రెండ్స్ మునిగిపోయారు, చనిపోయారు. సో ఇట్లా చేసే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి, మీకు హెచ్చరించమని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టాడు. సో దీని గురించి షార్ట్ వీడియో చేయమన్నాడు. షార్ట్ వీడియో చేయడం కంటే ఇదే బెస్ట్. షార్ట్ వీడియో కూడా చేద్దాం, ఇన్స్టాగ్రామ్లో చేద్దాం రీల్స్, అక్కడ బాగా షేర్ చేస్తున్నారు. షార్ట్స్ మీరు షేర్ చేయట్లేదు, సో అక్కడ చేసేద్దాం ఇది. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా జనవరి 1 సెలబ్రేషన్స్లో కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ గద్వేల్లో ఒక వ్యక్తి జియో ఫోన్ని జేబులో పెట్టుకున్నాడు. జేబులోనే అది కాలిపోయింది. అతని పేరు వచ్చేసరికి జయరాముడు. ఇతను జేబులో పెట్టుకుని అది సడన్గా కాలిపోయింది. జేబు, ప్యాంటు ఇవన్నీ కాలిపోయినాయి. ఎవరికేం ప్రమాదం జరగలేదు. ఆయన కూడా ఏం పెద్దగా గాయాలైతే వల్ల ప్యాంట్ ఒకటే కాలిపోయింది. సో ఇట్లాంటికి సంబంధించిన వీడియో చేశాను. ఎందుకు మొబైల్ ఫోన్స్ మనకి కాలితే మనం ఎలాంటి జాగ్రత్తలు మన సైడ్ నుంచి తీసుకోవాలి. సో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ మన సైడ్ నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి సంబంధించి ఒకసారి వీడియో చేశాను నేను. మొబైల్స్ పేలడానికి కారణాలు అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ బాగుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.